హలో అండి. బిజ్ పార్సల్ స్టాక్ మార్కెట్ అకాడమీ ఒక న్యూ బుక్ అనేది లాంచ్ చేసింది. సో ఆ బుక్ వచ్చేటప్పటికి ఆప్షన్ గ్రీక్స్. సో స్టాక్ మార్కెట్ లో మనకి ఆప్షన్ గ్రీక్స్ అనేవి అయితే ఉంటాయి కదా. సో దానికోసం కంప్లీట్ గా ఒక పుస్తకం రూపంలో అనేది అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఇందులో మనకి ఏ సబ్జెక్ట్ ఏ చాప్టర్ కవర్ అవుతుంది అనేది అయితే మనం ఒక్కసారిగా ఈ వీడియోలో అనేది అయితే డిస్కషన్ అయితే చేసుకుందాం. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆప్షన్ బేసిక్స్ లో ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆప్షన్ బేసిక్స్ చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే మనకి చాప్టర్ 1 లో మనకి డెరివేటివ్స్ అంటే ఏంటి, అసలు ఆప్షన్స్ అంటే ఏంటి, కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ అంటే ఏంటి, బయర్స్ అండ్ సెల్లర్స్ వాల్యూ అంటే ఏంటి, ఆప్షన్స్ ప్రీమియం స్ట్రైక్ ప్రైస్ ఎక్స్పైరీ అంటే ఏంటి, ఆప్షన్ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి, టైం వాల్యూ అంటే ఏంటి, ఐటీఎం ఏటీఎం ఓటీఎం అంటే ఏంటి, ఆప్షన్ చైన్ రీడింగ్ ఏ విధంగా చేయాలి, ఓపెన్ ఇంట్రెస్ట్ అర్థం ఏంటి, ఆప్షన్ ట్రేడింగ్ టెర్మినాలజీ అంటే ఇవన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తుంటాయి. నెక్స్ట్ భాగం 2 లో మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ గ్రీక్ పరిచయం, ఇంట్రొడక్షన్ టు ఆప్షన్ గ్రీక్స్. లైక్ ఆప్షన్ గ్రీక్స్ ఓవర్ వ్యూ ఎందుకు అవసరం, గ్రీక్స్ వల్ల వచ్చే ప్రయోజనం అంటే, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ వితౌట్ గ్రీక్స్ అండ్ విత్ గ్రీక్స్ అంటే అసలు గ్రీక్స్ అండ్ ఆప్షన్ ప్రైసింగ్ ఏ విధంగా ఉంటుంది, అండ్ గ్రీక్స్ అండ్ వాలిడిటీ అనుబంధం ఏ విధంగా ఉంటుంది, అండ్ గ్రీక్స్ అండ్ ఇంట్రాడే అండ్ పొజిషనల్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి. అండ్ మనకి థర్డ్ పార్ట్ లాగా మనం చూసుకున్నట్లయితే డెల్టా రిలేటెడ్ గా ఉంటుంది. అసలు డెల్టా అంటే ఏంటి, డెల్టా ఆఫ్ కాల్స్ అండ్ పుట్స్ అంటే ఏంటి, డెల్టా రేంజ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, హెడ్జ్ రేషియో మరియు డెల్టా హెడ్జింగ్ అంటే ఏంటి, డెల్టా యాజ్ ప్రాబబిలిటీ ఇండికేటర్ అంటే ఏంటి, డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెల్టా అంటే ఏంటి అనేది అయితే మనకైతే కనిపిస్తుంటుంది. నెక్స్ట్ మనం పర్టికులర్ ఇందులో చూడాలంటే గామా, అసలు గామా అంటే ఏంటి, చాప్టర్ 4 లో మనకు కనిపించేది గామా అంటే ఏంటి, గామా ఎఫెక్ట్ ఇన్ డెల్టా, గామా ఎఫెక్ట్ ఆఫ్ కాల్స్ అండ్ పుట్స్, గామా స్కాల్పింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఏంటి, గామా రిస్క్ ఎక్స్పైరీ వీక్స్ అండ్ ఇంపాక్ట్ అంటే ఏంటి, గామా ఇన్ ఇంట్రా ట్రేడింగ్ అండ్ గామా హెడ్జింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. నెక్స్ట్ థీటా, అసలు థీటా అంటే ఏంటి, టైం డీకా అంటే ఏంటి, థీటా డీకా అండ్ ఐటీఎం అండ్ ఓటీఎం అండ్ వీకెండ్ ఎఫెక్ట్ అంటే, థీటా ఫర్ ఆప్షన్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఏ విధంగా ఉంటుంది, థీటా డీకా అసలర్స్ నియర్ ఎక్స్పైరీస్ అంటే ఏంటి, స్ట్రాటజీస్ అండ్ బెనిఫిటింగ్ ఫ్రమ్ థియేటా ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. భాగం 6 లో ఓన్లీ ఫర్ రిలేటెడ్ టు వేగా, అసలు వేగా అంటే ఏంటి, ఇంప్లైడ్ వాలిడిటీ అంటే ఏంటి, వేగా హైవీ ఎన్విరాన్మెంట్, వేగా ఇన్ ఎర్నింగ్ అండ్ ఈవెంట్స్ అండ్ వేగా రిస్క్ ఇన్ ఆప్షన్స్ అండ్ వేగా క్రస్ అండ్ ఎక్స్ప్లెయిన్ అండ్ వాలిడిటీ స్క్యూ అండ్ వేగా స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. భాగం 7 లో మనకి ఏం కనిపిస్తాయి, రో అంటే ఏంటి, ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఆప్షన్ ప్రీమియమ్స్ అండ్ రో ఇంపాక్ట్ ఆన్ లాంగ్ టర్మ్ ఆప్షన్స్ అండ్ రో ఇండెక్స్ అండ్ స్టాక్ ఆప్షన్స్, ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ రో అండ్ రో హెడ్జింగ్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి. అండ్ మనకి భాగం చాప్టర్ 8 లో మనకి ఏం కనిపిస్తుంది, గ్రీక్స్ అనుబంధం, అసలు గ్రీక్స్ పనిచేసే విధానం, గ్రీక్స్ మ్యాట్రిక్స్ అనాలిసిస్, స్ట్రాటజీస్ విత్ బ్యాలెన్స్డ్ గ్రీక్స్ ఫర్ ఇంట్రాడే అండ్ స్వింగ్ పొజిషనర్ అండ్ గ్రీక్స్ ఫర్ బయర్స్ అండ్ సెల్లర్స్ అండ్ గ్రీక్స్ ఇన్ వీక్లీ ఎక్స్పైరీ అండ్ ఆప్షన్స్ అండ్ రియల్ ట్రేడ్ ఎగ్జాంపుల్స్ విత్ మల్టిపుల్ గ్రీక్స్. అండ్ చాప్టర్ 9 మనకు కనిపించేది అసలు గ్రీక్ ఆధారిత స్ట్రాటజీస్ లైక్ డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ, గామా స్కాల్పింగ్, థీటా డీకే exfoliation, next Vega production and row aware long dated options and Greek for productive puts and covered calls and adjusting strategies are based on the Greek movement and strategy comparison using Greeks ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఏంటి, గ్రీక్స్ అండ్ ఆప్షన్ ప్రైసింగ్ మోడల్ మనకి బ్లాక్ సోల్ అంటే ఏంటి, మోడల్ ఓవర్ అండ్ గ్రీక్స్ ఫార్ములాస్ అండ్ సింప్లిఫైడ్ అంటే ఏంటి, ఆప్షన్ గ్రీక్స్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి మాన్యువల్ అండ్ టూల్ బేస్డ్ లో అండ్ ఎక్సెల్ టూల్స్ ఫర్ గ్రీక్స్ అండ్ ఎన్ఎస్ఏ ఆప్షన్ గ్రీక్స్ టూల్స్ అండ్ గ్రీక్స్ యూజింగ్ ట్రేడింగ్ వ్యూ అండ్ సెన్సిబుల్ అండ్ గ్రీక్స్ క్యాలిక్యులేటర్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా మనకి ఇందులో అయితే కనిపిస్తుంటాయి. నెక్స్ట్ మనకి పర్టికులర్గా చాప్టర్ 11 లో మనం తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే అసలు గ్రీక్స్ అండ్ జెరోదే ఏంజల్ వన్, గ్రీక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్, గ్రీక్స్ ఫర్ స్టాక్ ఆప్షన్స్, రియల్ మార్కెట్, గ్రీక్స్ షార్ట్ ట్రేడింగ్ అండ్ గ్రీక్ అడ్జస్ట్మెంట్స్ ఫర్ వాలటిలిటీ మార్కెట్స్ అండ్ గ్రీక్స్ అరౌండ్ అండ్ ఈవెంట్ బడ్జెట్ అండ్ ఎలక్షన్స్ అండ్ ఫెడ్ అండ్ గ్రీక్స్ ఆప్షన్స్ సెల్లింగ్ బిజినెసెస్ ఇవన్నీ కవర్ అవుతుంటాయి. అండ్ మనకి చాప్టర్ 11 లో 12 లో వచ్చేటప్పటికి గ్రీక్స్ పై ఆధారిత అభ్యాసం, లైక్ ఏంటంటే ఇందులో మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ తీసుకురావడం అయితే జరిగింది, కేస్ స్టడీస్ 1 2 3 4 ఇలా తీసుకురావడం అయితే జరిగింది. అండ్ మనకి వ్యాపార మానసిక డిసిప్లిన్ లైక్ ట్రేడింగ్ సైకాలజీ అండ్ డిసిప్లిన్ లో కొంత పార్ట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది, లైక్ ఫ్రీ అండ్ గ్రీడ్ ఇన్ ఆప్షన్స్ అండ్ స్ట్రాటజీ అథరెన్స్ అండ్ రికార్డ్ కీపింగ్ ఇన్ ఆప్షన్ జనరల్స్ ఈ విధంగా. నెక్స్ట్ భారత్ మార్కెట్ లో ఇండియన్ మార్కెట్ కాంటాక్ట్స్ లో మనం చూసుకున్నట్లయితే సెబీ రూల్స్ ఉంటాయి, ఆప్షన్ ట్రేడర్స్ అండ్ మార్జిన్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఇండియా అండ్ వీక్లీ ఎక్స్పైరీ స్పెక్యులేట్స్ ఇవన్నీ కూడా ఆప్షన్ గ్రీక్స్ అండ్ ఆన్ ఎన్ఎస్సి ఇవన్నీ కూడా మనకి ఆల్గో ట్రేడింగ్ విత్ గ్రీక్స్ ఇవన్నీ కూడా మనకైతే ఈ పుస్తకంలో అయితే వివరించడం అయితే జరిగింది. సో కంప్లీట్ గా ఆప్షన్ గ్రీక్స్ అనేది అయితే ఒక డీప్ గా మనం ఈ పుస్తకంలో తీసుకురావడం అయితే, ఈ పుస్తకాన్ని బిజ్ పార్సల్ స్టాక్ మార్కెట్ నుంచి తీసుకురావడం అయితే జరిగింది. సో మీకు కానీ ఈ పుస్తకం కానీ కావాలనుకుంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఆర్ వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు. సో ఎక్కడున్నా సరే డెలివరీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.